చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా ఇయాల్టి మోక. ఇక అదే మరి అసెంబ్లీ ఎందుకున్నది, మీరు అడగోలి వరుట్టుకోవడానికే ఉన్నది, తిట్లు ప్రాక్టీస్ చేసుకుంటానికే ఉన్నది. జనానికి ఏం చేసిరో చెప్పురే అంటే గది ముచ్చట పెట్టి ఈయన ఇదన్నాడు ఆయన అదన్నాడు. ఇక ఈ కీసులాటలే సరిపోతున్నాయి అనుకో రాదిరి. ఇక అందులో మాజీ మంత్రి కేటీఆర్ది ఎట్లుంటుంది, ఇక ఆయన తొడపాశం పెట్టినట్టు ఒకటి ఇచ్చి వదిలిపెడతాడు. అటెన్ కసిరి కాంగ్రెస్ వాళ్ళు కయ్యన లేస్తారు. మరి ఏ ముచ్చట్లు అయినా నాకు అర్థం కాదు. ఇప్పుడు మీ కాంగ్రెస్ వాళ్ళంతా కమిషన్లు తింటున్నారని అలా అనమాటే, మీరు 10 ఏళ్ళేమో పాపం శుద్ధపూసలు ఏ కమిషన్లు తినలే, నిమ్మలంగా ఇంట్లో కూర్చొని పరిపాలన చేసి ఆయన. అందుకే బంగారు తెలంగాణ అయింది. ఇక ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చేయలేదని మళ్ళీ మీరు కయ్యానికి వస్తారు. ఇక వాళ్ళు ఊకుంటారా, వాళ్ళు చదవడానికి గట్టిగానే దిగుతారు. అసెంబ్లీ అంతా రచ్చ రచ్చ ఆగమాగం గోల గోల గందరగోళం. మరి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇలా తిట్లతో జనాలకు సెల్ ఫోన్ చూసేటోళ్ళకి మటుకు మస్తు మజా వస్తున్నది. ఈ మంత్రి ఇట్లా అన్నాడంటే ఆ మంత్రి అట్లా అన్నాడని ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు కూడా నెట్ బ్యాలెన్స్ వేసుకొని అగో గట్లున్నది అసెంబ్లీ. సాలైందా సారు చవడము. ఇక చూడుండ్రి, అసెంబ్లీలా మాటల యుద్ధం మామూలుగా లేదు. ఇటు కారోళ్లకు అటు షేయోళ్లకు మస్తుగా అయిందనుకో రాదు రిజవడము. ఇక పద్దుల చర్చ మీద సందర్భంగా అధికార ప్రతిపక్షాల నడుమ డైలాగు వారు మస్తుగా నడిచింది. ఇక మంత్రుల మీద మాట మాట అనుకుంటా కేటీఆర్ చేసిన మాటకు మస్తుగా గరమైండు డిప్యూటీ సీఎం బట్టి. మరి గంతలావు మాట ఏమన్నాడయ్యా అంటే, ఇక కమిషన్లు తీసుకొని మీ మంత్రులు పని చేస్తలేరట కదా, పనే నడతలేదట కదా కమిషన్ లేకపోతే అని అన్నాడట పుసుక్కున. ఇంకేమున్నది, గా మాట అనగానే ఏమట్నే స్పీకర్ సారు మొత్తానికైతే మైక్ కటింగ్ చేసిండు కానీ సభ మొత్తం గందరగోళమే. ఇక చూద్దాం పాండ్రి. సార్, అపోజిషన్ అనేది మాకు వి విల్ హ్యావ్ అవర్ సే, ద గవర్నమెంట్ విల్ హ్యావ్ ఇట్స్ వే. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. దయచేసి నేను వారిని మిమ్మల్ని కూడా కోరేది సార్, మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఆగో సూచిన్ రానులా కేటీఆర్ ముచ్చట మీద డిప్యూటీ సీఎం బాటిసార్ అయితే బాగానే గరమైండు. ఏం మాటలు మాట్లాడుతుండ్రు తెలుసుకొని మాట్లాడు రిజేరా. మేమేమన్నా కార్పాటోలం అనుకుంటున్నాం ఆ వినితి చేస్తాందుకు, లేకపోతే సభకు జనాల క్షమాపణ చెప్పాల గివ్వని నిరూపించకపోతే అని సవాల్ వేసిరిండు. ఇక మేము బాధ్యతతోటి రాజకీయాలకు వచ్చినాం, బీఆర్ఎస్ నేతల లెక్క బరిదగించి రాలే అని మస్తుగా పైరైండు బట్టి. స్టేట్మెంట్ చేసేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని బగ్గగరమైండు. మరి 30% తీసుకున్నారు, కమిషన్ తీసుకున్నారు అన్నమాట. అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవా? రైట్, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను కేటీఆర్ ని. ఐ హావ్ ఛాలెంజ్ కేటీఆర్. నౌ యు హావ్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ యు మేడ్. అదర్వైజ్ యు హావ్ టు సే అపోజిట్ టు దిస్ హౌస్. హి హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్. అధ్యక్ష, నేను అడుగుతా ఉన్నాను, ఇది మీరు ప్రూవ్ చేయకపోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి. ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా ఈ రకమైన స్టేట్మెంట్ ఇస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అధ్యక్ష, గౌరవ సభ్యుడు దీని మీద తిరిగి సమాధానం చెప్పాలి, క్షమాపణ కూడా చెప్పాలి. ఆగో సూచిన్ రానులా మొత్తానికైతే గీ తీరుగా మాటల గత్తులు మస్తుగా నూరుకొని ఇక కొరకాసి చేసిండ్రు చూడుండ్రి అసెంబ్లీ కాడ మొత్తము. ఇక చూసుకున్నోళ్లకు చూసుకున్నంత, నవ్వుకున్నోళ్లకు నవ్వుకున్నంత పబ్లిక్ అయితే. తాగబోతే నీళ్లు లేక తుమ్మెదాలో తడి గొంతులారిపాయే తుమ్మెదాలో అనుకుంటా అమ్మలు అక్కలు అన్నలు అందరు రోడ్డెక్కిరు లాగి సిద్దిపేటకాయి. ఎందుకనంటే తాగనీళ్ళు వస్తలేవాట, ఎట్లా చేయాలి, మేము ఏం చేయాలి, తాగితందుకు కూడా నీళ్ళు రాకపోతే ఇక ఎండాకాలం ఎట్లా బతకాలి మేమని బిందెలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తున్నారు అనుకో రాత్రి. ధర్నాలు మళ్ళీ సురువైనాయి తెలంగాణలో అనేది చెప్పుకోవాలి ఒక రకంగా చూసుకుంటే. మరి ఇక సర్కారు అందిస్తుందా అందియదా, మరి మునుపు సర్కారు లోపమా ఇప్పటి సర్కారు లోపమా ఏమో అంతా సదిరి చూసుకుంటే తెలుస్తుంది. కానీ మొత్తానికైతే తాగనీళ్ళ కోసం మళ్ళీ రోడ్ ఎక్కిరు జనాలు. మరి ఎవరు చూడాలి సార్, జర అటుమో కన్నా చూడండి. పుట్టెండకాలం గోలిగా నీళ్లు లేకపోతే ఎంత తక్లీఫ్ అవుతుంది చెప్పుండ్రి. అండ్లా తాగేతందుకు బువ్వ తినకపోతే నెల రోజులు ఉంటారు కావచ్చు, కానీ తాగేతందుకు నీళ్లు లేకపోతే ఉంటారు రానుల్లా జర్రంతా. ఇక నోరు ఆరిపోతేనే ఎటో అవుతుంది పానము. బుక్కెడ నీళ్లు లేకపోతే బతికినట్టే అనిపించది. గసొంటిది నీళ్లు లేక మస్తుగా ఇబ్బందులు పడుతున్నారట పాపం గీ ఊరోళ్ళు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గము కోహెడ మండలము పెద్ద సముద్రం కాడ మంచినీళ్ల కోసము మహిళలందరూ కలిసి ఆందోళనకు దిగిండ్రు. రోడ్డు మీదకి బిండలు పెట్టుకొని వచ్చి మొత్తానికైతే వాళ్ళ బాధను తెల్లవుచ్చుకున్నారు చూడుండ్రి.
ఇక ఖాళీ బిందెలతోటి హన్మకొండ పెద్ద రోడ్డు మీద రాస్తారు ఒక చేసిండ్రులా. మరి ఏం చేస్తారు? తాగేతందుకు నీళ్లు లేకపోతే ఎంత గోసుంటది చెప్పుండ్రి. ఇంట్లో చిన్నపిల్లగాండ్లు ఉన్నారు, ముసలి ముడుగోళ్ళు ఉన్నారు. ఇక ఎట్లయితది చెప్పుండ్రి? బుక్కెడంత తిన్నా కూడా నీళ్ళైతే కావాలా, తినకున్నా నీళ్ళైతే కావాలా. ఎండాకాలమేనాయే అంటే నోరెండిపోతుంది. గసొంటి రోజులల్లా నీళ్లు లేకపోతే ఇంత తక్లీఫ్ ఉంటది చెప్పుండ్రి. ఇక మా మురాలకించి మాకు న్యాయం జరగాలని చెప్పి బిందెలతోటి నిరసన తెలిపిండ్రు. ఇక ఎల్లిరు చూడురా ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ వాళ్ళు అంతా కలిసి మంచిగా ఏమాయ తులం బంగారం ఏమైంది, మాకు ఇచ్చిన హామీలు ఏమైనాయి, ఇంతకు మీకు తులం బంగారం కావాలా జనం కోసం అడుగుతురా, మరి అది కూడా సర్ది చూసుకొని ఇక మరి సురువు చేసిరు కదా అప్పటికే సర్కారు మీదకి. మరి వాళ్ళేమో చదువుకునేది ఉన్నదా? ఏమి లేకుండా ఎగనాకిపోయిరు, మళ్ళీ ఇది ఇస్తలేరు అది ఇస్తలేరు అంటే ఏడికెళ్ళి వస్తాయి? ఆ ఖాళీ గిన్నెని ఇచ్చిరు, ఇక అలా మెతుకులు లేవు, బువ్వ లేదు, కూర లేదు అంటే ఏడికెళ్ళి వస్తుంది? మళ్ళీ మేము చదువుకోవాలన్నా, చూసుకోవాలన్నా, వండుకోవాలన్నా, ఆ గిన్నెలో పెట్టాలన్నా. ఊకనే మీదికెళ్ళి ఎగురులో పడితే ఎట్లానే వాళ్ళు లే మీరు ఇస్తామన్నారు కదా, వచ్చి 14 నెలలు దాటుతున్నది, ఇంకెప్పుడైతే అని వీళ్ళు. ఈ పంచాయతీ అయితే నడుస్తూనే ఉంది తెలంగాణలో. చూడు ఇక ఎమ్మెల్సీల కథ ఎట్లున్నదో. తెలంగాణ జనాలను పురాగా నమ్మించి మోసం చేసిండ్రు కదా. పెండ్లైనోళ్లకు తులం బంగారం అంటిది యాడవాయగా షాది ముబారకు. అన్ని ఉత్తమాటలేనా? ఒక్కటంటే ఒక్క హామీ నెరవేర్చకపోతిరి. ఇక అదే మా కారు సర్కారు ఉన్నప్పుడు ఇచ్చిన హామీలు పక్కాగా నెరవేర్చినాం. యాడవాయ మీ షాది ముబారకు చూపెట్టాల గవ్వి అని చెప్పి శాసన మండలి బయట ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గిట్ల నిరసన జ్వాలలు లేపిండ్రనుకో రాదుర్రి. ఇక హామీల అమలు కోసం అని చెప్పి వినూతంగా సర్కారు మీద ఒత్తిడి చేసిండ్రు. కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద తులం బంగారం ఇచ్చి హామీలు అమలు చేయాలని ఇన్నుతంగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు గీ తీరుగా నిరసన చేసిరు. చూద్దాం పాండ్రి. తులం బంగారం మోసం మోసం, 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 మోసం మోసం, 6 గ్యారెంటీలు మోసం మోసం, 6 గ్యారెంటీలు మోసం మోసం, 6 గ్యారెంటీలు మోసం మోసం, తులం బంగారం మోసం మోసం. అగ్గో చూసిన రానుల్లా ఎమ్మటనే తులం బంగారం ఇయ్యాలని పెద్ద ఎత్తున నినాదాలు చేసుకుంటా నడవట్టిండ్రులా. బంగారు కడ్డీలను ఓలిన వీటిని ప్రదర్శించుకుంటా సర్కారుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిండ్రు. ఇప్పటిదాకా పెండ్లైనోళ్ళకు కూడా తులం బంగారం ఇయ్యకపోతిర్రి అని చెప్పి మస్తుగా డిమాండ్ చేసిండ్రు. గదే గిట్ల పెండ్లవుడుతోటే ₹1,00,000 మీదనే మేము వేసినామని చెప్పి ఇక మొత్తానికైతే కాంగ్రెస్ వాళ్ళకు చురుకులు పెట్టినంత పని చేసిండ్రులా. తులం బంగారం కోసం ఎదురు చూస్తున్న ఆడపిల్ల తల్లిదండ్రులకు ఏం మాట చెప్తారో చెప్పాలా అని ఇక గీ తీరుగా నినాదాలు చేసిండ్రు. ఈ పంతులకు ఏం పుడుతున్నదిలా అయ్యాల రేపట్ల ఎవ్వరు చూడు ఏదైనా స్కూల్ ఆ పొరగాల ఆడి పొరగాల జోలికి పోను, ఈ పంత చిత్తపని చేసుకోను. మరి మీరు పాఠాలు చెప్పుర్రా నాయన అంటే ఈ పాప పనులు ఎందుకు చేస్తారో అర్థమైతలేదు. కానీ ఇట్లా ఆడి పొరగాల మీద చేసిన వాళ్ళ నౌకరు ఎంపడే కూడా వీక్ వాళ్ళని జైలు వేయాలి, లేకపోతే నిర్భయ కేసులనే పెట్టాలి. అరే చదవలేక యాష్టకు వస్తున్నది వార్తలకు వారేదును ఏడ చూడు రోజుకో దారుణం అవుతున్నది ఆడపిల్లల మళ్ళీ చదువు చెప్పే పంతులే. మళ్ళీ ఇక రైల్లో పోతుంటే ఒకడు, బజార్లో పోతుంటే ఒకడు, మెల్లకెళ్ళి చైన్ గుంజుకపోయేటోడు ఒకడు, చెప్పేటందుకు తక్కువ లేవులు ఆ రాచకాలు. మరి ఏం పుడుతుందో ఎట్లయితుందో అర్థమైతే లేదు. కానీ పంతులు కూడా నానులా పాఠం చెప్పి ఈ సమాజానికి మంచి మనుషులను అందియాల్సిన పంతులు కూడా ఇట్లాంటి పాపం పనులు చేస్తే ఏమనాలి? ఇలా ముఖం చూడకుండా ఈ పంత బల కొడితేనే అవుతుంది, లేకపోతే నౌకరుడవి జైలు వేయాలి. ఇంతకీ ముచ్చటేడైందో చూద్దాం రారి. చదువు చెప్పురా సారుగా అంటే ఆగం పనులు ఎత్తున్నాడట నుల్లా. మళ్ళా బడి మొత్తానికే పెద్ద సారట ప్రిన్సిపాలు. విద్యాబుద్ధులు నేర్పాల్సినోడే కీచకుని లెక్క మారిండు. విద్యార్థిని ఓ అర్రలకు పట్టుకపోయి ఇకృత చేష్టలతోటి ఇబ్బంది పెట్టిండట నుల్లా. ఇక చూసి పిల్ల తల్లిదండ్రులకి చెప్పిందట. ఇక తన తల్లికి గోడు చెప్పుకునేటాళ్లకు కుటుంబ సభ్యులు పోలీస్ టౌన్లకు పోయి ఇక కీచకుని మీద ఫిర్యాదు చేసుడుతోటి పోలీసోళ్ళు అరెస్ట్ చేసి కటకటాలకు పంపిండ్రు. అరెస్ట్ చేసుడు కాదాసో గీసుంటోళ్లను ఉద్యోగంలోకి ఏం తీసి పడేయాలా, ఇంకొకడ జరగకుండా అవుతుంది. అయినా ఈనాడు మా స్కూళ్ళల్లో బాగా గీసొంటి ముచ్చట్లే అవుతున్నాయి. చదువు చెప్పే సార్లంటే దేవుళ్ళ లెక్కల గవన్నీ మర్చిపోయి గివేం చేతలులా. ఇక గోరెంట్ల నారాయణ అనటైనా గా బడి ప్రిన్సిపాల్ అట. లక్ష్మీపతనే ఓ 10వ తరగతి పిల్లతోటి యాగమాగం ప్రవర్తించిండట. హాస్టల్ ఉంటున్న గా పిల్లను నేను చెప్పిన కాడికి రావాలని విలిపించి మస్తుగా ఇబ్బంది పెట్టేటోడట.
ఇక పడి పెద్దసారి పెడుతున్న టార్చర్ భరించలేని ఈ విద్యార్థిని తల్లి కాడికి పోయి ఉన్న ముచ్చట చెప్పి బాధ మొత్తం ఎల్లబుచ్చుకున్నదట. బళ్ళున్న మేడంలు సార్ల మీద నమ్మకంతో పిల్లగాళ్ళని నిడిసిపెడతా ఉంటారు. గసొంటిది మంచిగా చూసుకొని విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత స్థానాలకు పంపేది పోయి గిట్లాగం పనులు చేసుకుంటా పిల్లగాళ్ళ జీవితాలను నాశనం చేస్తే వీళ్ళని సార్లు అంటారా సోడిగాళ్ళు అంటారా చెప్పుండ్రి. అగో భద్రాచలంకాయ మంచిగానే ఇక పంట వండేటట్టున్నదిగా. ఈసారి రాముల వారి కళ్యాణానికి ముఖ్యమంత్రి కూడా గట్టిగానే ఆఫర్ చేసిండు అనుకో రాదురి, పైసలు కేటాయించిండు. ఆఫర్ చేసిండు అంటే మళ్ళీ అదేందో అనుకునేరు. ఇక గుడి అభివృద్ధి కోసం ఖాళీ జాగాలు ఏడున్నాయి, ఏం సంగతి, కళ్యాణం ఎట్లా జరిపియాలి, ఇక మన ఏదైనా ఆలయాల్ని మనం అభివృద్ధి చేసుకోవాలి కదా. ఆ ముచ్చట మీదకెళ్ళి నిధులు గట్టిగానే కేటాయించిండు ముఖ్యమంత్రి కూడా. ఇక రామయ్య తయారుగా ఉండాలి లగ్గానికి. కోదండ రామయ్యకు కళ్యాణ రేఖ అని పాటలు పాడుకుంటా మంచిగా సంబరంగా అవుతుంది అనుకో రాదురి. ఈసారి సీదా ముఖ్యమంత్రి పోతున్నాడట కదా. అగో ఆదానికే అభివృద్ధి మంచిగా గట్టిగా ఉండాలి. మరి రాముల వారు కూడా తక్కువ దేవుడు ఏం కాదు కదా. అగో అందుకని మేము డెవలప్ చేస్తాము, మన దేవుళ్ళని మనం పెద్దగా చేసుకోవాలి, అభివృద్ధి చేసుకోవాలని చెప్తున్నాడు ముఖ్యమంత్రి. నిధులు కూడా గట్టిగానే కేటాయించిండు. పోదాం రారు ఒక పరి భద్రాచలం దాకా తీసుకపోతే కిరాయిలే కూడా మిమ్మల్ని. గీ ముచ్చట తెలుసుడుతోటి భద్రాచలంలోనోళ్ళ అంతా కూడా బాగా సంబరపడుతుండ్రు కదా. దక్షిణ అయోధ్యగా పేరు పొందిన భద్రాద్రి రామయ్య గుడి కొత్త శోభ జాంతరించుకున్నదుల్లా. శ్రీరామనవమి సీతారామ కళ్యాణం నేపథ్యంలా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉన్నాడు కదనుల్లా. ఇక ఆయన చొరవతోటి కాంగ్రెస్ సర్కారు పెద్ద నిర్ణయమే తీసుకున్నది. భద్రాద్రి రామయ్య గుడి అభివృద్ధికి నిధులు కేటాయించింది సర్కారు. భద్రాద్రి రామయ్య అభివృద్ధి పనులకు ఇక ఆటంకంగా ఉన్న భూసేకరణకు కాంగ్రెస్ సర్కారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అనుకో రాదుర్రి. ఇయాగాల సంబురంగా మాటలు అల్లనైందాం పాన్రి. రేవంత్ రెడ్డి గారి రూపంలో మరి ప్రాంతాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి ముందుకు వస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. ఎందుకంటే మన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మా అందరికీ స్ఫూర్తిదాయకంగా బ్రహ్మాండంగా మాలో మనసుల్లో ఆనందాన్ని నింపాయి. చాలా చాలా అంటే చాలా. ఎందుకంటే తిరుపతిలో మనం ఎక్కడ వెళ్ళి అక్కడ మనం క్యూలో ఉండేదానికంటే మనకి రాముడు ఉన్నాడు భద్రాచలంలో, అట్లాగే నరసింహస్వామి ఉన్నాడు యాదగిరిగుట్టలో అని చెప్పి మన ప్రాంతాలని మన దేవాలయాలను మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి ఆయన తక్షణం 34 కోట్లు ఇచ్చి మరి ప్రాంతాన్ని మాడవీధులు కానీ మన స్థల సేకరణ కానీ ముందు ఇమ్మీడియట్గా మీరు అభివృద్ధి ప్రారంభించండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. గోదావరి నది ఉంది కాబట్టి పర్యాటకానికి చాలా అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంపై మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతాన్ని కనీసం 1000 కోట్లతోని ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలి. హాగో గదన్నట్టుల్లా భద్రాద్రి గుడి భూసేకరణ సమస్యను సీఎం రేవంత్ రెడ్డి సార్ దృష్టికి పట్టుకపోయిందట మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఇంకేమున్నది, ఇక ఎమ్మట్లనే సీఎం రేవంత్ రెడ్డి సారు ఇక ముచ్చట మీద ఏంది అని పురాగరుసుకొని భూసేకరణ చేపట్టేటట్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించిండు. ఇక సీఎం ఆదేశాలతోని 34 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసుకుంటా సర్కార్ అయితే ఉత్తర్వులు జారీ చేసింది చూడుండ్రి. ఓ రోకి తప్పిన వాళ్ళారా ఏడు నుంచి మోపైతారా మీరు? పొలాల పక్కన ఈ పసుపు కుంకుమ వేసి కోళ్ళను కోసి మాంసం ముద్దలు పెట్టి మంత్రాలు చదివి చీకట్లా చేసిపోతే ఆ రైతు ఏమనుకోవాలి? నాకే చేసినట్టు నా పొలం పక్కన చేసిన వీడెవడో పడిపడి రాకుండా అనుకోవాలి కదా. ఆయన ఈ మంత్రాలతో చింతకాయలు రాలంటేనేమో ఈనరు జనాలు, వాళ్ళకేమో అనాదిగా వస్తున్నారు నమ్మకం. అమ్మా నా పొలం పక్కన ఏదో మాయ చేసిండంటే నేను ఆగం కావాలని. ఇక పెద్దగా ఉన్నది మాత్రం ఏమున్నది రైతన్న, మీరు పెద్దగా ఏది ఉంటే ఆ పొలంలో ఎందుకుంటారు కానీ పెద్దగా ఏది కాదు కదా. కానీ ఇవి మా భయపెట్టేది మనోళ్ళు ఎవరో ఇట్లాంటి చిడుగు చేతలు చేస్తారు. మీరేం భయపడకురి, ఆ నిమ్మకాయలతోటి మిరపకాయలతోటి అయ్యేదే లేదు పోయేది లేదు. ఊకనే ఇక క్షుద్ర పూజలు అనగానే ఆయన బుగులు పట్టుకుంటుంది జనాలకు. మరి చేసేటోళ్ళు అయినా మరి ఎందుకు చేస్తారో ఏం కాదో అర్థం కాదు. అంతా చిడుగ్గాలు మోపోయారు కదా. ఓష్ని పాడుగాను పంట పొలాలు నడుముండే ఓ షెల్మిల చూడుండ్రి క్షుద్ర పూజలు చేసి పక్కపోంటున్న రైతన్నల్ని మస్తుగా బాధపెడుతుర్రు కదా. జనగామ జిల్లా పాలకుర్తి మండలము దర్దపల్లి ఊరుకాడ పంట పొలాలను ఆనుకొని ఓ వాగున్నదట. ఇక వాగుల ఆగుమజాము రాత్రి ఎవలో వచ్చి క్షుద్ర పూజలు చేసుడుతోటి మస్తుగా గాయమైతుర్రు వాగును అనుకోనున్న రైతన్నాళ్ళు. ఎవరు చేసి ఉంటారు, ఎవరు వచ్చుంటారు, పంటలు నాశనం కావాలని చేసిండ్రా లేకపోతే ఊరే ఓవాలని చేసిండ్రా అని మస్తుగా భయపడుతుండ్రులా. కావాలంటే చూడుండ్రి పసుపు కుంకుమతోటి పెద్ద ముగ్గేసి ఇంకా ఏంటియో పెట్టిండ్రు కదా ఆగులా.
అగో చూసిన రానుల్లా జరా మా బాధ చూడుండి సారు పంటలు వేసుకుని బతికేటోళ్ళం గిసొంటి పెడితే ఎట్లా అని ఇక మొత్తానికైతే మస్తుగా భయపడుతున్నారు. ఇంకా ఏదేమైనా కూడా ఇప్పటికన్నా దీనికి సంబంధించిన అధికారులు జర ఎవ్వరు దేశీరో తెలుసుకొని ఇక మా సుంటోళ్ళని భయపెట్టకుండా చూడుండి సారు అని చెప్పి రైతన్నలు ఏడుకుంటుండ్రు. రోకి తప్పినోడ తాగితే ఆయనతో ఇంట్లోకి పోయి ఇడుపుకు అంతమాయ కానీ అద్దాలు పెట్టుకొని సిగరెట్ ముట్టించుకొని రోడ్డు మీద ఉన్న ఆంబోతు మీదకి ఎక్కి దానికి ముద్దులు పెట్టి దాని ముడ్డిగాడికి ఇంకేమైనా చేయపోయినా నీ చక్కదనం పాడైపోను. తాగితే ఆయన కల పోవాలి. ఎందుకంటే నువ్వు సరే బాధ్యత గల ట్యాక్సీ పేయర్వి, సర్కారు గల పెట్టి నింపటోనివి, పొద్దుకంగా ఏ తిప్పలన్న వాడి మంచిగానే నింపుతావు, బాగానే ఉంది. నీ పొట్ట నింపుకున్నోని ఇంట్లో పోయి పండుకోవాలి కానీ ఆంబోతు దగ్గరికి పోతే ఆయన తొక్కి చంపితే ఏమవరా పిల్లగా. దాని కాలు చూస్తుండు, మళ్ళా దాని ముద్దులు పెడుతుండు. అమ్మో దాన్ని ఎట్లా లవ్ చేస్తున్నావు ఎట్రా నాయన. ఇక నిన్ను అడిగితేనే తెలుస్తుంది. పోదాం రారి. హాగో ఎవల్ గీనే గా ఆంబోతోటి ఏం పని ఉన్నది గీనెకు? భలే ఎత్తున్నాడు కదా, కండ్లద్దాలు పెట్టిండు, మనిషి కూడా టిక్కుటాకే ఉన్నాడు. మరి అక్కడేం పని అని అనుకుంటున్నారా? మనిషి మంచిగానే ఉన్నాడు కానీ మనిషి లోపట ఉన్నదే గైనా తీరిగ్గుండా గుండనిత్తలేదు. గదేనుల్లా కళ్ళు బగ్గ దాగిండు. మందు దాగినాక ఎట్లుంటది ఇక రాజు లెక్క పీలై గీ తీరుగా పోజులు ఇత్తుండు. మందు దాగిన మత్తులా దేనికన్నా దెగించేందుకు వెనకాడరు మందు ప్రియులు. ఆంబోతుని చూస్తే ఆమడంత దూరం బారిపోతాం. కానీ ఈ మందు ప్రియుడు మస్తుగా దాగి నల్ల కండ్లద్దాలు పెట్టుకొని ఆంబోతు మీద కూసోని విన్యాసాలు చేసుకుంటా, గదినికి ముద్దులు ఇచ్చుకుంటా ఆంబోతు ఒడిలో కూసోని దాంతోటి ముచ్చట్లు పెట్టుకుంటా సింహాసనం మీద కూసున్నట్లు పోజులు ఇచ్చుకుంటా మస్తుగా పీలైండు. ఆగో చూసిండ్రు కదా ఇక గీ ముచ్చట పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మా ఊళ్ళమ్మ గుడి కాడ అయిందుల్లా. ఇక బండ్ల మీద పోయేటోళ్ళు నడుచుకుంటా వచ్చేటోళ్ళు గీన వేసిన విన్యాసాలు చూసుకుంటా నవ్వుకుంటోళ్ళు కొందరైతే ఇంకొంతమంది మస్తుగా భయపడ్డారు. పిచ్చోడా మన్న ఏమైనా ఏత్తడా ఎట్లా అని చెప్పి. మరి గట్లనే ఉన్నది కదా కథ. నడి రోడ్డు మీద ఆంబోతులు తిరుక్కుంటా బండ్లు నడుపుకునేటోళ్లకు మస్తుగా ప్రమాదాలకు గురైతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకుంటలేరట గాడ. ఇక అక్కడనే ఉన్న దేవాలయము మా ఊళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కడెక్కడికేంచో భక్తులు అత్తరుల్లా. ఇక గాళ్ళు మందు దాగి గిట్ల రోడ్డు మీద ఈన్యాసాలు చేస్తున్నా ఇక గిట అవిటి బెడత యూసుడా ఇటు ఈల బెడత యూసుడా అని చెప్పి ఇక భక్తులైతే బాగా భయభ్రాంతులకు గురైతున్నారట. ఇక పోలీసోళ్ళు జరంత నజరేసి మున్సిపల్ అధికారులు ఆంబోతులు తాగుబోతుల బెడత నుంచి వెళ్ళి రక్షణ కల్పియాలని చెప్పి జనాలు కోరుతుండ్రు. అవునే మనుషులే చేస్తాయి షాపింగ్, పాములు కూడా చేయాలి కదా. అందుకనే మరి ఏం కొందాం అనుకుందో ఈ పాము చక్కగా సూపర్ మార్కెట్లకు పోయిందట. ఓ కొడుక ఇడేంద్ర నాయన మనుషులకు అమ్ముతుండా పాములకు కూడా అమ్ముతుండా అని ఉన్న మనుషులంతా అది లోపలికి రాగానే ఈ అవతలికి పోయిరు. ఇక అటెన్కి వచ్చి పాముల పట్టేట ఆయన ఉంటాడు కదా స్పెషలిస్టు, ఆమె దారి మళ్ళీ వచ్చిందా మరి ఏమైనా కొందామని వచ్చిందా అడుగుతురా, అయ్యా నువ్వు తీసుకపోతేనే బాగుంటుంది మాతోటి ఏడవుతుందని షాపులని ఆయన పిలిపించడానికి ఆయన వచ్చి పిలిపించింది. కానీ ఈ లోపే పాము షాపులకు రాగానే హల్చల్ అయిపోయింది అనుకోరు. అదిరి హల్చల్ ఏంది ఒక్కొక్కరికి ఎట్లుంటుంది చెప్పురి. ఇక మరి ఇంతగా సూపర్ మార్కెట్ ఈ పాము ఎందుకు పోయింది అందులోకు ఏమి సంగతి అనేది పురాగా ఆరా తీసి ఒకసారి అరుచుకొని వద్దాం. రారి పాము గారికి స్వాగతం పలుకుని పోదాం. సూపర్ మార్కెట్లా సబ్బులు కొనుక్కుందాం అనుకున్నది కావచ్చు, మరి లేకపోతే అంట సామాగ్రి కోసం వచ్చింది కావచ్చు. మరి ఎందుకు వచ్చి ఉంటదుల్లా? అసలైతే షెట్ల మీద బండ సొరికెళ్ళల్లా ఇండ్ల కాడ రోడ్ల మీద ఏనో ఓ కాడ కనబడతాయి పాములు. ఇక చూడుండ్రి గీ పాము తెలివిగలదే ఉన్నట్టుంది. ఏకంగా సూపర్ మార్కెట్లకే పోయిందుల్లా. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు మామిడి కుదురు మండలము పాషర్లపూడి అమ్మ సూపర్ మార్కెట్ల వంకాయల గుప్తకు చెందిన దుకాణంలా బుధవారము తాసుపాము అల్చల్ చేసిందుల్లో. మరి ఏమిటికొచ్చిందో తెలియదు గాని అక్కడ ఉన్నోళ్ళనైతే మస్తుగా భయపెట్టింది. ఇక గది నక్కి నక్కి యూసుడుతోటి జనాలు ఒక్కటేసారి మస్తుగా భయపడి ఇక ఒర్లుకుంటా బయటకు పోయిండ్రట. ఏంటిదో చూష్టాల కంటే తాసుపామటనుల్లా ఎమ్మటనే పాములు పట్టటైన ఉంటాడు కదా. ఇక స్పెషలిస్టుని పిలిపించి మొత్తానికైతే గీ పామును పట్టుకొని పోయ్యా దాని జాగల దాన్ని నిడిచబెట్టు, దీనికి ఇక్కడేం పని ఉందో, లేకపోతే ఎండాకాలం కదా ఏడికి తట్టుకోలేక ఏసీ ఉంటుందని సూపర్ మార్కెట్లకు వచ్చిందో మన్ను అని చెప్పి గైనకు అప్ప చెప్పిండ్రట నువ్వులా. ఇక పామును పట్టటైన వచ్చినాకట మంచిగా తాసుపామును నక్కున్న తాసుపాముని మంచిగా బయటకు తీసి గదిలో సంచిలేసి ఇక మొత్తం మీద దూరం పట్టుకపోయి ఇడిసబెట్టి వచ్చిండట. ఇక గివన్నట్టు వాళ్ళ టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉంటుంది. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఉంటా.